రామారావు గారి దగ్గర ముఖ్యంగా నేర్చుకుంది టైం మేనేజ్మెంట్ అండి. టైం అంటే టైం మామూలుగా 9 o'clock షూటింగ్ ఉండేది. షూటింగ్ ఉందంటే 8:45కి వాళ్ళు విత్ మేకప్ వచ్చేసేసి అక్కడ కూర్చునేవారు. స్టూడియో బయట అక్కడ కుర్చీ వేసుకొని కూర్చునేవారు. నాగేశ్వరరావు అంతే, ఈయన అంతే. రెడీ అనగానే షార్ట్ రెడీ అయినగానే లోపలికి వెళ్ళిపోయారు. మేము మాలాంటి వాళ్ళం అక్కడ మరి అప్పటికి చిన్న యాక్టర్లమే కదా ఆయన పక్కన. మేము ఆయన వచ్చేటప్పటికి మనం ఇంట్లో మేకప్ వేసేసుకొని ఆయనకు కారు దిగేటప్పటికి మనం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేటట్టు ఉండాలి తప్ప ఆయన అక్కడ కూర్చోలాగా మనం కారు దిగి అప్పుడు వెళ్ళి మేకప్ వేసుకోవడానికి జరగకూడదని ముందు స్ట్రిక్ట్గా అది ఆ టైం పరివారాన్ని టైం ప్రకారం స్ట్రిక్ట్గా ఉండాలి అనేది అప్పుడు ఆయన దగ్గర నేర్చుకుని మొదటి విషయం అండి. అట్లా ఆయనకి టైం ప్రకారం వెళ్ళటం నేర్చుకున్నాం. ఓ రోజున రామారావు అడిగారు, అప్పటికే నేను కూడా ప్రొడక్షన్ మొదలుపెట్టాను. ఏం బ్రదర్, మీరు సినిమాలకి స్క్రిప్ట్ వర్క్ ఎంత అవుద్ది మీకు అన్నారు. కొంచెం ఎక్కువ అవుద్దండి, డైరెక్టర్ని కథ రచయితల్ని వీళ్ళందరినీ హోటల్ రూమ్ తీసుకొని హోటల్లో పెట్టి పాటలు రాసేవాళ్ళని హోటల్లో పెట్టి ఇవన్నీ చేయాలి కదండి, కొంచెం ఎక్కువ అవుద్దండి అని చెప్పాం. నాకు ఎంత అవుతుందో తెలుసా అన్నారు. చెప్పండి సార్ అన్న. నాకు 10 రూపాయలు కూడా అవ్వదు. నేను నా స్టూడియోలో రూమ్ ఇస్తాను నా డైరెక్టర్కి వీళ్ళకి అందరికీ. ఆ రూమ్లో కూర్చున్నారు, ఒక కుర్రాన్ని పెడతాను, వాళ్ళ కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్నీ అతను సప్లై చేస్తాడు. ఇంతగా తప్పితే ₹1 కూడా నాకు ఖర్చు అవ్వాలన్నారు. అద్భుతం కదండి అసలు. సార్ మీ దగ్గరికంటే అందరూ అట్లా వస్తారు సార్, మమ్మల్ని మా దగ్గరికి వచ్చేవాళ్ళు రారు కదా, ఆ హోటల్లో బుక్ చేయి, ఈ హోటల్లో బుక్ చేయి రూమ్ అంటారు. 4 రోజులు 2 నెలలు పడుతుంది, మాకు అవన్నీ చాలా ఎక్కువ అవుతాయండి అన్న. మనం ₹1 ఖర్చు పెడుతున్నామంటే ఆ రూపాయి దగ్గరికి రావాలంటే మన దగ్గరికి 10 రూపాయలు వస్తే తప్ప మనకు రూపాయి రాదు. కరెక్ట్. ట్యాక్సులు పోవాలి, థియేటర్లకి పోవాలి, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి మనకు వచ్చేటప్పటికి. అందుకని సినిమా తీసేటప్పుడే మనం మ్యాక్సిమం సేవ్ చేసుకోవాలి అని చెప్పి అది ఒకటి చెప్పారు. అది ఆ తర్వాత నుంచి మేము కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. బిఫోర్ షూటింగ్ జరిగేటప్పుడు మనకు ఎంత ఖర్చు పెట్టాలో అంతా పెట్టాల్సిందే, లేకపోతే స్క్రీన్ మీద కనపడదు. స్క్రీన్ మీద కనపడేదానికి 10 రూపాయలు ఎక్కువైనా పెట్టండి మీరు, స్క్రీన్ మీద కనపడిన దాని దగ్గర మాత్రం ₹1 కూడా ఎక్కువ పెట్టకండి అని చెప్పారు. లాజిక్ అండి, గ్రేట్ లాజిక్ రియల్లీ. అది ఒకటి నేను మా ప్రొడక్షన్స్లో మా సినిమాలకి అన్నింటిలోనే అది నేను తూచా తప్పకుండా పాటించాను. తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత అసలు ఇదివరకు రోజుల్లో ఇక్కడ హైదరాబాదులో ప్రతి సంవత్సరం కూడా మత కల్లోలాలు జరిగాయి. ఎప్పుడు చూసినా మత కల్లోలాలు కర్ఫ్యూ పెట్టేవారు. ఒక 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా కర్ఫ్యూలు ఉన్న రోజులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవగానే చేసిన మొదటి పని ఊళ్ళో ఉన్న గూండాలను కానీ రౌడీలను కానీ ఈ మతకల్లోలు చేసేవాళ్ళని వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేశారు. ఎవ్వడు కూడా ఇక్కడ కనపడటానికి లేదు, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కనపడకూడదు, మీరు కనుక కనపడ్డారంటే మాత్రం మిమ్మల్ని డైరెక్ట్గా జైలుకి పంపించేయటమే అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చేసి ఆ రోజు నుంచి మతకల్లోలు అనేది జరగల, ఇప్పుడు దాకా కూడా జరగల. ఆయన స్టార్ట్ చేసిన ఇది చంద్రబాబు నాయుడు గారు అదే కంటిన్యూ చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారే దాన్ని చేసింది. ప్రెసెంట్ మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారా సార్, లేకపోతే? రాజకీయాలు అనేది నాకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదండి. అయితే ఒక రోజున ఎన్టీ రామారావు ఫోన్ చేశారు, బ్రదర్ ఎక్కడ ఉన్నావు అని. అంటే నేను చెన్నైలోనే ఉన్నానండి, షూటింగ్ జరుగుతుంది అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్నారు. సార్ వస్తాను సార్ అన్న. ఎందుకు పిలిచారో తెలియదు. సరే మార్నింగ్ వెళ్ళాను, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఫైల్ దిగేసి ఆయన ఇంటికి హ్యాబిట్స్లో ఉండేది ఆయన ఇల్లు, వెళ్ళాను. వెళ్ళంగానే కింద ఎవరో చూసి సార్ మీకోసం ఎదురు చూస్తారు రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు డైరెక్ట్గా ఆయన దగ్గరికి. వెళ్ళంగానే బ్రదర్ మన వాళ్ళందరూ కూడా మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు, రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. సార్ నాకు అసలు కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది. నేనే సార్ పోటీ చేయటువంటి, మీలాగా అన్నీ వదులుకొని సినిమా కాదనుకొని మీరు వచ్చి చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తారు. ఇవాళ నేనున్న స్టేజ్లో నేను అలా రాలేనండి. ఇవాళ ఈ ఎటుగారి స్టేజ్లో ఉన్నాను నేను. ఇప్పుడు రాజకీయాల్లో శానోక ఉన్నది బాగొట్టుకొని పిల్లలు చదువుకుంటున్నారు, ఇక పెళ్ళిళ్ళు అవ్వలేదు, క్షమించండి సార్ అన్న. లేదు బ్రదర్ ఆలోచించండి అన్నారు. సార్ 4 రోజులు టైం ఇవ్వండి సార్, మీరు సడన్గా చెప్తే నాకు షాక్ అయ్యాను. 4 రోజులు అయిన తర్వాత నేను ఆలోచించుకుని వచ్చి చెప్తానండి. ఓకే బ్రదర్ 4 రోజులు వచ్చి ఓకే అని చెప్పండి. అప్పుడు కూడా అలాగేనండి వెళ్ళాను. నా ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎవరిని వద్దు 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 అని చెప్పారు. వచ్చి మళ్ళీ అది చెప్పాను, క్షమించండి మీలాగా నేను అన్ని సాక్రిఫైస్ చేసి రాలేనండి, రాలేకపోతున్నాను, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి అని. ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్, మీరైతే బాగుంటుందని అనుకున్నాం. అందరూ నాకు దగ్గరకు వచ్చి సీట్లు అడుగుతారు, నేను మిమ్మల్ని సీటు పోటీ చేయమని అడిగాను, అయినా మీరు వద్దంటున్నారు, ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు.
బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర గారు అయినప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. వాళ్ళిద్దరూ నా పక్కన కూర్చొని పిచ్చాళ్ళగా ఉన్నావేంటి, ఆయన పిలిచి ఇస్తే పోటీ చేయమంటే ఎంపీ పొజిషన్లో నువ్వు చేయవేంటి, అది నన్ను నచ్చచెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. నా వల్ల కాదు అంటే కాదని వెళ్ళిపోయి తర్వాత కొన్నేళ్ళు అయిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి బిజినెస్ సెటిల్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అన్నీ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచి ఆ రోజున రామారావు అడిగితే మీరు చేయదన్నారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చేయండి అన్నారు. సార్ నేను ఆ రోజే చెప్పాను కదండి, పెద్ద ఆయన చెప్పినప్పుడే నేను కాదన్నాను, మళ్ళీ అట్లా చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను పార్టీకి కార్యకర్తగా నేను అన్ని ప్రచారాలన్నీ నేనే చేసేవాడిని, పబ్లిసిటీ మెటీరియల్ అంతా నేనే రెడీ చేయించేవాడిని, పాటలన్నీ నేను రికార్డ్ చేయించేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. ఎలక్షన్స్ రాగానే ఒక నెల రోజుల పాటు ఆంధ్రదేశం మొత్తం అంటే ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు తర్వాత ఆన్ రోడ్డు ఎక్కువ తిరిగింది ఎవరు అంటే నేనే, ఈవెన్ టుడే అంత తిరిగాను అనమాట. అలా చేస్తాను, అంతవరకు చేస్తానండి, పార్టీ కార్యకర్తగా వరకు చేస్తారు తప్ప పార్టీ నాయకుడిగా ఉండాలి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కోటేశ్వర శివప్రసాద్ గారు నేను ఒక రామ్మోహన్ రావు గారు అని కమ్మపాటి రామ్మోహన్ గారు వాళ్ళిద్దరిని మీరు ఏమన్నా చేయండి ఆయన ఒప్పించి తీసుకురండి, రాజమండ్రిలో అయితే ఆయన అయితేనే గెలుస్తారు నేను మళ్ళీ పంపించాను. మళ్ళీ పంపిస్తే కూడా లేదండి నేను ఎంత చెప్పినా 5 hours అండి కూర్చున్నారు ఇంట్లో. అల్టిమేట్లీ మీకు రాసిపెట్టుంది సార్. అదే రాసిపెట్టుంది. ఇక తప్పనిసరి వరుసలో ఓకే అన్నాం, అట్లా వెళ్ళాను తప్ప నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేదు. తర్వాత అయిన తర్వాత కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఏమయ్యా నీకు వయసు అంత వచ్చింది ఎంత వచ్చింది, ఫిట్గానే ఉన్నావు కదా వచ్చేయచ్చు కదా మళ్ళీ పోటీ చేయట కూడా. వద్దండి ఒకసారి వద్దు అనుకుంటారు, వద్దు నా ఫ్యామిలీ కోసం నేను బతకాలి, నేను ట్రస్ట్ ఒకటి పెట్టుకున్నాను, ఆ ట్రస్ట్ కోసం నేను బతకాలి అని చెప్పేసి వచ్చేసాను. అవునండి, ట్రస్ట్ ఏంటి సార్ తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ట్రస్ట్ అంటే నేను అనుకున్నది ఏంటంటే నేను నా జీవితం స్టార్ట్ చేసి నెలకు 100 రూపాయల జీతంతో స్టార్ట్ చేశాను. ఒక కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ లాభాల్లో 15 పైసలు వాటా, జీతం మాత్రం నెలకు 100 రూపాయలు. ఎన్నాళ్ళు అయింది సార్ పైసలు అన్న పేరు విని? 15 పైసలు వాటా సార్ లాభాల్లో. అది తిరిగిన తర్వాత అందులో సక్సెస్ అయ్యాను, చాలా బాగా సక్సెస్ అయ్యాను అనుకోవటాను, మళ్ళీ సినిమా యాక్టర్ అయ్యాను, అందులో సక్సెస్ అయ్యాను. ఇదంతా సక్సెస్ కారణం ఎవరు? సొసైటీ ఇచ్చిందే మనకి డబ్బు. మన అవసరాలు తీరిన తర్వాత మనం కొంత ఇందులో కొంత సొసైటీకి పే బ్యాక్ చేయాలి అని అనుకున్నాం. అది ఏం చేద్దాం అనే దాని మీద రకరకాల ఆలోచనలు వచ్చి ఫైనల్గా అనుకున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ లోపు అంటే 10th క్లాస్ వరకు ఉన్న ఊళ్ళో చదువుకుంటున్నారు, ఈ ప్రైవేట్ ట్యూటోరియల్ కాలేజీల వాళ్ళందరూ కూడా బాగా మార్కులు వచ్చిన వాళ్ళని ఫ్రీ సీట్లు ఇచ్చేసి చదివిస్తారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఒక ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక ఐఐటీకి వెళ్ళాలన్నా, ఇట్లాంటికి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా, పేదవాళ్ళు ఇట్లా చదువుకుంటారు. గవర్నమెంట్ ఏదో ఫీజు రెమిషన్ ఇస్తామన్నా కూడా ఫీజు కాకుండా బోల్డర్ ఉంటాయి, హాస్టల్ ఫీజులు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. సరే ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని అతి పేదవాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివిద్దాం అని మొదలుపెట్టాం. అది ఇప్పుడు 2006లో వచ్చి 2010కి వచ్చేటప్పటికే 1000 మందిని చదివించాం. అన్నీ అంటే ఒకసారి మేము అడాప్ట్ చేసుకుంటే ఆ 4 ఏళ్ళ కోర్స్ అయ్యే వరకు మేమే చేస్తాం. కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్. సో దీంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి, అందుకని నేను ఫర్దర్గా వద్దండి అని చంద్రబాబు నాయుడు అయితే చెప్పాను. అది దాన్ని ఇప్పుడు రివైవ్ చేసుకోవాలి. ఈ పాలిటిక్స్లోకి వెళ్ళటం మూలంగా దీనికోసం పెట్టిన డబ్బులన్నీ దానికి ఖర్చు అయిపోయి ఇవాళ రోజున అది కుంటుపడింది. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులరైజ్ చేస్తాను.